నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ముంబై దేశ ఆర్థిక రాజధాని కోట్లాది మంది జీవనోపాధికి కేంద్రంగా నిలిచిన ఈ మహానగరం ప్రతి ఏడాది వర్షాకాలం రాగానే మరో రూపాన్ని చూపిస్తుంది. ఒకవైపు ఎడతెరిపి లేని భారీ వర్షాలు, మరోవైపు నీటితో నిండిపోయే రహదారులు, రైలు సేవలకు అంతరాయం, ట్రాఫిక్ సమస్యలు, పాత భవనాలు కూలిపోవటం వంటి ఘటనలు ముంబై ప్రజలకు కొత్తవి కావు. అయితే ఈసారి మాన్కుడ్ ప్రాంతంలో జరిగిన ఒక విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. భారీ వర్షాల మధ్య 3 అంతస్తుల చావల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కనీసం 6 ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శిథిలాల కింద మరో వ్యక్తి చిక్కుకుపోయి ఉండవచ్చని అధికారులు భావించడంతో సహాయక చర్యలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ ఘటనతో ముంబైలో పాత భవనాల భద్రత, మాన్సూన్ సీజన్లో ప్రభుత్వ సన్నద్ధత, నగర ప్రణాళికపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఈ ప్రమాదం మాన్కూర్ రోడ్లోని మండాలా ప్రాంతంలో హనుమాన్ మందిరం వెనుక ఉన్న జనతా నగర్లో చావల్ నెంబర్ 5 వద్ద ఆదివారం రాత్రి సుమారు 8:30 సమయంలో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 3 అంతస్తుల భవనంలోని 2 నుంచి 3 నివాస గదులు ఒక్కసారిగా కూలిపోవడంతో మొత్తం నిర్మాణం శిథిలాలుగా మారింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు తమ ఇళ్లలోనే ఉండటంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. పెద్ద శబ్దంతో భవనం కూలిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమాపక శాఖకు, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది నిమిషాల్లోనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది, బీఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం జాతీయ విపత్తు స్పందన దళం బృందాలను కూడా రంగంలోకి దింపారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు గంటల తరబడి కొనసాగాయి. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 4 మహిళలు, ఒక వ్యక్తిని సంఘటనా స్థలం నుంచి బయటకు తీసి శతాబ్ది ఆసుపత్రికి తరలించగా అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తిని రాజావాడి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మరో గాయపడిన వ్యక్తికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఇంకా ఒకరు శిథిలాల కింద చిక్కుకొని ఉండవచ్చని భావించి భారీ యంత్రాలతో జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ గాలింపు కొనసాగించారు. భారీ వర్షాలు, ఇరుకైన వీధులు, విద్యుత్ సరఫరా అంతరాయం కారణంగా సహాయక చర్యలకు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ అధికారులు రాత్రంతా శ్రమించారు. చావల్ అనే నివాస విధానం ముంబై నగరానికి ప్రత్యేకమైనది. బ్రిటిష్ కాలంలో కార్మికుల కోసం నిర్మించిన ఈ వరుస ఇళ్లలో ఇప్పటికే వేలాది కుటుంబాలు నివసిస్తున్నాయి. సాధారణంగా చిన్న చిన్న గదులు, ఉమ్మడి కారిడార్లు, పాత నిర్మాణ శైలి, పరిమిత సౌకర్యాలతో ఉండే ఈ భవనాల్లో చాలా వరకు దశాబ్దాల నాటి నిర్మాణాలే. కాలక్రమేణా భవనాల బలం తగ్గిపోవడం, తగిన మరమ్మతులు జరగకపోవటం, అధిక జనసాంద్రత, అనధికార మార్పులు, తేమ కారణంగా గోడలు బలహీనపడటం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా మాన్సూన్ సమయంలో నిరంతర వర్షాలు పునాదులను బలహీనపరచడంతో పాత భవనాలు కూలిపోయే ప్రమాదం మరింత పెరుగుతుంది. ముంబైలో ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభానికి ముందే బీఎంసీ నగరంలోని పాత ప్రమాదకర భవనాల జాబితాను సిద్ధం చేస్తుంది. వాటిని సెజ్డ్ బిల్డింగ్స్ లేదా డైలాపిడేటెడ్ స్ట్రక్చర్స్ గా గుర్తించి అవసరమైతే ఖాళీ చేయించాలని యజమానులకు, నివాసితులకు నోటీసులు జారీ చేస్తుంది. అయినప్పటికీ అనేక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు, ప్రత్యామ్నాయ నివాసాల లేమి, పునరావాస ప్రక్రియలో జాప్యం వంటి కారణాలతో ఆ భవనాలను ఖాళీ చేయలేక అక్కడే కొనసాగుతుంటాయి. ఫలితంగా ప్రతి మాన్సూన్లో ఇలాంటి విషాదాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఈ ఘటన తర్వాత కూడా భవనం కూలిపోవడానికి అసలు కారణం ఏమిటన్న దానిపై అధికారులు సాంకేతిక విచారణ ప్రారంభించారు. నిర్మాణ బలం తగ్గిందా, భారీ వర్షాల ప్రభావమా, లేక మరేదైనా నిర్మాణ లోపమా అనే అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ బృందాలు శిథిలాలను పరిశీలించి నివేదిక సమర్పించనున్నాయి. భవన యజమానులు, నిర్వహణ బాధ్యులు, స్థానిక అధికారుల పాత్రపై కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. నిర్లక్ష్యం నిరూపితమైతే సంబంధితులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముంబైలో ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కావు. గతంలో కూడా భారీ వర్షాల సమయంలో అనేక పాత భవనాలు కూలిపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రతి సంఘటన తర్వాత పాత భవనాల పునర్నిర్మాణం, పునరావాసం, భద్రతా తనిఖీలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ కొంతకాలానికే ఆ చర్చ చల్లారిపోతుంది. మళ్లీ వర్షాకాలం వచ్చినప్పుడు మరో ప్రమాదం వెలుగులోకి వస్తుంది. దీంతో నగరాభివృద్ధి ప్రణాళికలు, దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రమాదకర భవనాల గుర్తింపు మాత్రమే సరిపోదు. వాటిలో నివసించే కుటుంబాలకు వేగంగా ప్రత్యామ్నాయ గృహాలు కల్పించడం, పునరావాస ప్రక్రియను సులభతరం చేయడం, పాత భవనాల నిర్మాణ స్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, మాన్సూన్ కు ముందు అత్యవసర మరమ్మతులు చేపట్టడం, ప్రమాద హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజల
ప్రజలు కూడా తమ నివాస భవనాల్లో పగుళ్లు, గోడలు వంగిపోవటం, పైకప్పు నుంచి నీరు కారటం, స్తంభాలు బలహీనపడటం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఈ విషాదం మరోసారి ఒక కీలకమైన విషయాన్ని గుర్తు చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలను పూర్తిగా అడ్డుకోలేకపోయినా సరైన నగర ప్రణాళిక, భవనాల భద్రతా ప్రమాణాలు, సమయానికి తనిఖీలు, వేగవంతమైన పునరావాస చర్యలు ఉంటే ఇలాంటి ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముంబై వంటి మహానగరాల్లో అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. ఇప్పటికే నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల భద్రతను కూడా సమానంగా కాపాడటం ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, సమాజం అందరి బాధ్యత. మాన్కుట్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇది తీరని విషాదం. ఈ సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా సమగ్ర చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం.